విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులను మోసం చేశారు అని మండిపడ్డారు. ఎస్ఐఎఫ్ నాయకులు విద్యారంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి అంటూ గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పి అధికారంలోకి రాగానే విద్యారంగాన్ని గాలికి వదిలేశారు అని నిప్పులు చెరిగారు. విద్యార్థి సంఘాల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విద్యారంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. అయితే ఎన్నికల ముందు కూటమి నేతలు విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు. ప్రధానంగా డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తున్నారు? ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నా పిలిపివ్వడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరన్నర గడుస్తుంది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నా అది చేస్తాం ఇది చేస్తామని విద్యార్థులకి కళ్ళబొల్లి మాటలు చెప్పారు. వాళ్ళు అధికారంలోకి వచ్చాక 6,400 కోట్ల రూపాయలు ఫీజు రిమెస్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు. ఇప్పటికీ విద్యార్థులు కళాశాలకు వెళ్తే పరీక్షలు రాయబోతుంటే ఫీజులు కడితే కానీ మిమ్మల్ని పరీక్షలు రాయమని చెప్పి యాజమాన్యాలు వాళ్ళ మీద ఒత్తిళ్లు చేస్తున్నాయి. ఆ ఫీజు రిమెస్మెంట్ని మేము వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జీవో నెంబర్ 77ని రద్దు చేస్తాను, విద్యార్థులకి స్వేచ్ఛను కల్పిస్తానని చెప్పారు. ఈరోజు ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, పీజీ కోర్సులన్నిటికీ కౌన్సిలింగ్లు జరుగుతున్నాయి. కానీ జీవో నెంబర్ 77 మాత్రం రద్దు కాలేదు. లోకేష్ గారు ఇచ్చిన మాట తప్పారు. మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు స్త్రీ శక్తి పేరుతోటి మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు, స్వాగతిస్తున్నాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ కూడా ఫ్రీ బస్ పాసులు ఇవ్వాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకి అరాకొర మెస్ ఛార్జీలు పెంచి మేము పెంచామని చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్క హాస్టల్ విద్యార్థికి నెలకి 3,000 రూపాయలు మెస్ బిల్ ఇస్తే కానీ ఈరోజు విద్యార్థులకి పౌష్టికాహారం అందేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి హాస్టల్లో విద్యార్థికి నెలకు 3,000 రూపాయలు మెస్ బిల్ ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కళాశాలను నడుపుతున్నారు. వాళ్ళు ప్రభుత్వ నిబంధనలు పాటించట్లేదు. పండుగ వచ్చిన ఆదివారాలు, సెకండ్ సాటర్డేలు సెలవులు ఇవ్వట్లేదు. ఈరోజు విద్యాశాఖను మొత్తం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని అధికారులను కీలుబొమ్మ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఎస్ఎఫ్ఐగా మేము కోరుతున్నాం. ఈ ఏడాది కాలం దాదాపు 15 నెలల నుంచి అనేక సార్లు ధర్నాలు చేశారు, నిరసన తెలిపారు. అయినా ప్రభుత్వం స్పందించట్లేదు. ఈసారి పందా మార్చనున్నారా? ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఈ 15 నెలలుగా అనేక రకాలైనటువంటి సమస్యల మీద ఎస్ఎఫ్ఐగా ఎన్నో పోరాటాలు చేసాం, ధర్నాలు చేసాం, ఎన్నో ముట్టడి చేపట్టాం. అయినప్పటికీ కూడా ఒక్క ప్రాబ్లం కూడా విద్యార్థి రంగంలో పరిష్కారం అనేటువంటిది జరగట్లేదు. అంతేకాకుండా ఎయిడెడ్ కాలేజీల్లో మెయిన్గా ఎయిడెడ్ కాలేజీలు ఇప్పుడు నిర్వీర్యం అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. తల్లికి వందనం అనేటువంటిది ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ కూడా మేము షరతుల ప్రకారమే ఇస్తున్నాము, అర్హులైన వారికే ఇస్తామని చెప్పేసి ఏ ప్రభుత్వం కూడా ఈ పథకంలో అమలు చేసేటప్పుడు చెప్పలేదు. మేము గవర్నమెంట్ ఎంప్లాయీలకు ఇవ్వట్లేదు, తర్వాత ఎక్కువ ల్యాండ్ ఇస్తే వాళ్ళకి విద్యార్థులకు ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్పారా ముందులో తల్లికి వందనం అమలు చేసేటప్పుడు అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా క్వశ్చన్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎయిడెడ్ కాలేజ్ మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేస్తేనే స్ట్రెంత్ పెరిగిద్దని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉచితంగా బస్ పాసులు అనేటువంటివి స్టూడెంట్స్కి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా కోరుతా ఉన్నాం. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అంటే పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ని తొందరగా విడుదల చేయాలి. హాస్టల్లో ఉన్న విద్యార్థులు మెస్ బిల్లు కట్టలేక హాస్టల్లో జాయిన్ అవ్వట్లేదు. వాళ్ళకి 3,000 రూపాయలు మెస్ బిల్లు పెంచాలని, అలానే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, పీజీ చదివే వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ను విడుదల చేయాలని అనేక సార్లు ధర్నాలు చేశారు, నిరసన తెలిపారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కదా. రెస్పాన్స్ లేకపోతే సెప్టెంబర్ 6న మహాధరణ జరుపుకుంటాం. పూర్తిగా ఏవైతే విద్యారంగంలో సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ఎస్ఎఫ్ఐ నాయకులతో పాటు విద్యార్థులు తేల్చి చెప్తున్నారు.